అండి ఈరోజు క్యాబేజీ పచ్చెనగపప్పు చేస్తున్నానండి. క్యాబేజీ పచ్చెనగపప్పు చేస్తున్నానండి. మసాలా పెట్టి చూస్తా ఉండండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించాను, నూనె పోస్తున్నాను. పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేస్తున్నానండి. కొంచెం బాగా దూరగా వేగాలండి ఇది. తర్వాత కొంచెం ఎర్రగడ్డ మగ్గిందండి, టమాటా వేస్తున్నానండి. తర్వాత క్యాబేజీ వేస్తున్నానండి. పచ్చెనగపప్పు వేస్తున్నానండి. తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి. తర్వాత పసుపు పొడి వేస్తున్నానండి. కొంచెం కారపొడి వేస్తున్నానండి. చిన్న స్పూన్ అండి, అది కారపొడి వేసానండి. దీంట్లో వచ్చి కొబ్బరి అండి, కొబ్బరి వేసాను. ధనాలు, పట్టా మొగ్గ వేసానండి. అల్లం తెల్లగడ్డ వేసానండి. వేస్తున్నాను మసాలా అండి ఇది. తర్వాత వచ్చి కొత్తిమీర వేస్తున్నానండి. చెప్పండి అండి. ఇది ఒక 20 నిమిషాల దాకా బాగా ఉడగాల. క్యాబేజీ పచ్చెనగపప్పు అండి, ముద్దగా మసాలా పెట్టి బాగా ఉడకాలండి. కొంతసేపు సగం ఉడికిందండి. క్యాబేజీ పచ్చెనగపప్పు సగం ఉడికిందండి. దీంట్లో వచ్చి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేస్తున్నానండి. బాగా రుచిగా ఉంటుందండి, వేసి చూడండి మీరు కూడా. సన్నటి మంట మీద 10 నిమిషాలు పెడతానండి. రెడీ అయిపోయిందండి, చూడండి. రెడీ అయిపోయింది. బాగా రుచిగా ఉంటుందండి. మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.